పరిశుద్ధ నామమున ప్రార్థించి విన్నపించుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభు నామమున ప్రియులైన ఆత్మీయ సహోదర సహోదరిమణులకి, దేవుని పిల్లలైన మీ అందరికీ పేరు పేరున శుభాభివందనములు తెలియజేస్తున్నాను. ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఈరోజు మనం ధ్యానించేటువంటి అంశము దేవుని మనస్సును ఎరిగిన పిల్లలు ఉన్నారా? దేవుని మనస్సును ఎరిగిన పిల్లలు ఉన్నారా? మనిషి అన్న ప్రతి వాడికి ఒక మనసు ఉంటుంది. ఆ మనసుకు ఒక ఇష్టము ఉంటుంది. ఇష్టము నెరవేరితే సుఖము, సంతోషము, ఆనందము. అది నెరవేరకపోతే దుఃఖం, కష్టం, రకరకాలైనటువంటి మానసికపరమైనటువంటి బాధలు. ఏ మనిషి కూడా తెలిసి కష్టం కలగాలని, బాధ కలగాలని, దుఃఖం కలగాలని అనుకోడు. సుఖము, సంతోషం కావాలనే కోరుకుంటాడు. అందులో భాగంగా తన ఇష్టానికి అనుకూలమైనటువంటి పనులే, ఆలోచనలే తాను ఎప్పుడు చేస్తూ ఉంటాడు. ఇష్టమైన వస్త్రం, ఆహారం, ద్రావణం, ఇష్టమైన చదువులు, ఉద్యోగాలు, వివాహాలు, వాహనాలు, గృహము, ఇలా ప్రతిదిను తనకిష్టమైనటువంటి విధానంలో ఏర్పాటు చేసుకుంటాడు. ఆ ఇష్టముతో ఆనందాన్ని, సంతోషాన్ని ఆస్వాదిస్తూ ఉంటాడు. ఇక తనకు కావలసినటువంటి వారు, తనకు ప్రియులైనటువంటి వారు తన యొద్దకి వారు వచ్చిన, లేదా వారి యొద్దకి తాను వెళ్ళిన, వారి ఇష్టాయిష్టాలు ఏమిటో తెలుసుకొని ఆ ఇష్టములను సమకూర్చి వారిని ఆనందింపచేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. అతిథి యొక్క ఆహారపు అలవాట్లు ఏంటి, ఆయనకి ఎలాంటివంటే ఇష్టము అనేటువంటి విషయాన్ని తెలుసుకొని అలాంటివి సమకూర్చి వారు ఆనందిస్తే వారి ఆనందాన్ని బట్టి వీరు ఆనందించాలని అనుకుంటూ ఉంటారు. ప్రియులరా, ఇలా ఎదుటి వారి యొక్క ఆనందాన్ని దృష్టిలో పెట్టుకొని వారి ఇష్టాలను తెలుసుకొని ఏర్పాటు చేయటం అనేటువంటిది అభినందనీయకరమైనటువంటి విషయమే. కానీ బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే, ఇలాంటి ఒక మనస్సు ఉన్నటువంటి మనుషులను కన్నటువంటి దేవుడికి కూడా ఒక మనస్సు ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఈ మనుషులు తెలుసుకోకపోవటం. ఆ దేవునికి కూడా ఒక మనస్సు ఉంటుంది. ఆ మనసుకు కొన్ని ఇష్టాలు ఉంటాయి. ఆ ఇష్టము నెరవేరితే ఆయనకి ఆనందంగా ఉంటుంది, లేదంటే కష్టంగా ఉంటుంది అని. ప్రియ దేవుని వారలారా,
దేవుని యొక్క మనస్సు, దేవుని యొక్క ఇష్టము ఏమిటి అని మనము అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేసినట్టయితే దేవుడు తన యొక్క మనస్సును ఆవిష్కరించాడు. తానెప్పుడు తన పిల్లలతో పంచుకుంటూ వస్తున్నాడు. ఉదాహరణకి ఒక మాట మనం చూసినట్లయితే ఎఫెసీలో రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము, ఎఫెసీలో రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 4-6 వచనాలు. ఎఫెసీలో రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 4-6 వచనాలు. దయచేసి అందరూ వీడియోలో ఆన్ చేసుకోవాలి. ఎఫెసీలో రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 4-6 వచనాలు. ఎట్లనగా, తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు. అంటే తన ప్రియుడు అనంటే యేసు ప్రభుల వారు. యేసు ప్రభువుల వారి ద్వారా మనకొక కృపను అనుగ్రహించాడు. ఆ కృపలో భాగంగా ఆ కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తను ఏ కృపనైతే ఇస్తున్నాడో, పంచుతున్నాడో, ఆ కృపకి ఒక ఆధిక్యత, ఒక ఘనత, ఒక పేరు కలుగునట్లు తన చిత్త ప్రకారమైన, అంటే కేవలం ఇది దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క మనస్సు, దేవుని యొక్క ప్రణాళిక. దేవునిలో పుట్టింది, దేవునిలో పెరిగింది, దేవునిలో ఒక అభిప్రాయముగా దృఢపడింది. ఆ దేవుని చిత్తము ఏదైతే ఉందో ఆ చిత్త ప్రకారమైనటువంటి దయా సంకల్పము. ఇక్కడ చిత్తము అంటే మనస్సు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకుంటే, ఆ మనస్సును అనుసరించి ఒక దయాపూర్వకమైనటువంటి సంకల్పము ఏర్పడింది. ఏమిటి అదనంటే, యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించాలి, తనకు పిల్లలు కావాలి. ఆ పిల్లలు ఎలా ఉండాలి, ఎంత బాగుండాలి అనంటే, యేసుక్రీస్తుల వారు ఏ విధంగానైతే ఉన్నారో దేవునికి ప్రియమైనటువంటి కుమారుడుగా, మిగిలిన పిల్లలందరూ కూడా అలాగే ఉండాలి, అచ్చు పోసినట్లుగా. అంటే ఇది శారీరక రూపమును గురించి చెప్పట్లేదు, ఆత్మీయ రూపము, ఆ ఆత్మకు ఉండవలసినటువంటి గుణములు, లక్షణములు. ఈ గుణ లక్షణాలు క్రీస్తును పోలినటువంటివై ఉండాలి అని భావించి, యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని అని అన్నాడు. తన కోసము,
ఒకటేమో పిల్లలు కావాలనుకున్నాడు. ఎలాంటి పిల్లలు అనంటే యేసు లాంటి పిల్లలు. ఇక యేసుక్రీస్తుని గురించినటువంటి గుణములను గురించి, లక్షణములను గురించి, స్వభావమును గురించి చెప్పనక్కర్లేదు అని అనుకుంటున్నాను. ఎంతో ఎంతో ఉన్నతమైనటువంటి ఆలోచనలు తండ్రి ఉద్దేశాలేంటి అని ఎరిగినటువంటి వాడుగా తనను తాను ఆ విధంగా మలుచుకొని, నా తండ్రి కోసమే నేను జన్మించి ఉన్నాను, ఈ లోకములోనికి వచ్చి ఉన్నాను, నా తండ్రి ఇష్టమే నా ఊపిరి, నా శ్వాస, నా పానీయము, నా ఆహారము అని భావించి అహర్నిశలు కన్న తండ్రి యొక్క ఇష్టాన్ని నెరవేర్చటానికి పరితపించినటువంటి మహా వ్యక్తి యేసుక్రీస్తు. అలాంటి యేసుక్రీస్తు లాంటి స్వభావాన్ని కలిగినటువంటి వారుగా తనకు పిల్లలు ఉండాలని కోరుకొని, ఆ పిల్లలు తన కోసముగా ఉండాలి. తన కోసము అనంటే తన మనస్సేంటో, తన ఇష్టమేంటో తెలుసుకొని దాన్ని నెరవేరుస్తూ, ఆ ప్రకారంగా బ్రతుకుతూ నన్ను ఆనందపరిచేటువంటి పిల్లలుగా ఉండాలి, సంతోషపరిచేటువంటి పిల్లలుగా ఉండాలి. తన ఆనందం కోసం, తన సంతోషం కోసం పిల్లలను కని ఆ విధంగా ఉండాలని కోరుకుంటే, ఆ కోరుకున్నటువంటి పిల్లల విషయంలో అది సాధ్యపడొచ్చా? సాధ్యపడుతుందా? కాదా? తన స్వార్థం కోసం పిల్లలు ఇలా ఉండాలని తాను నిర్ణయించటం ఏంటి? ఇది నియంతృత్వమే అవుతుంది కదా అనేటువంటి భావన, ఆలోచన కొందరిలో కలుగుతుంది. నా ఇష్టమేంటో తెలుసుకొని దాని ప్రకారంగా వారు ఉండి నన్ను సంతోషపరచాలి అనంటే అందులో దేవుని స్వార్థము లేదు ప్రియులరా. తన ఇష్టము ఏంటి అనంటే మన యొక్క శ్రేయస్సును కోరుకునేటువంటి ఇష్టమే దానిలో దాగి ఉంటుంది. ఇదివరకు మనం చాలా సందర్భాలలో మాట్లాడుకున్నాం. ఏంటి తన ఇష్టం, ఏంటి తన కోరిక అన్నప్పుడు, నన్ను ప్రేమించినటువంటి వాడు, నన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పుకునేటువంటి వాడు తన తోటి వారిని ప్రేమించాలి. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఆ మాట నెరవేర్చినట్లయితే నన్నును ప్రేమించినట్లే. మిక్కిలి అల్పులైనటువంటి ఈ మీ సహోదరులలో ఒకరికి చేసినట్లయితే నాకును చేసినట్లే అని తన అభిప్రాయాన్ని అనేక మార్లు పంచుకోవటం జరిగింది. కాబట్టి నా కోసముగా ఉండాలి అనేటువంటి మాటలో మన శ్రేయస్సు ఉంది, మన మేలు ఉంది, మన ఆనందము ఉంది. మన ఆనందమే తన ఇష్టం, మన మేలే తన ఇష్టం, మన ప్రగతే, మన భవిష్యత్తే ఆయన ఇష్టము. గనుక మనము తన కోసముగా ఉండాలని. ఇక మూడవది ఏంటి అంటే ఇక్కడ చెప్తున్నటువంటి మాటలో, మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని అంటున్నాడు. పరిశుద్ధత. దేవుడండి నికార్సత్తైనటువంటి ఒక పారదర్శకమైనటువంటి దృశ్యము
ఏ రకంగానైతే కనబడుతుందో, దేవుడు అంతకంటే మిక్కటమైనటువంటి పరిశుద్ధుడు. పాపము అనేటువంటిది అంటనటువంటి వాడు. నిక్కమైనటువంటి వాడు, మచ్చలేనటువంటి వాడు. అలాంటి పరిశుద్ధులముగా మనము ఉండాలి. దోషములు మనలో ఉండకూడదు. ఈ లోక మాలిన్యము మనము అంటించుకొనకూడదు. పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని ఎప్పుడనుకున్నాడు అనంటే, జగత్తు పునాది వేయబడక మునుపు. జగత్తు అన్నప్పుడు ప్రకృతి. ఈ ప్రకృతి యొక్క పుట్టుక గురించి పరిశోధన చేసినటువంటి శాస్త్రవేత్తలు చెప్పేటువంటి ఈ 100 కోట్ల సంవత్సరాలు, సుమారు ఇతిమిత్తముగా 1500 కోట్ల సంవత్సరాలు అని అంటున్నారు. ఈ లెక్కలు వారు చెబితే అవునా అని అనుకునేటువంటి పరిస్థితి మనది. అయితే కావచ్చు, అది 1000 కోట్లు కావచ్చు, 1500 కోట్లు కావచ్చు, 2000 కోట్లు కావచ్చు. శాస్త్రవేత్తల లెక్కలు కూడా ఖచ్చితము అని చెప్పలేం. కొంత ఊహాజనితము అందులో ఉంటుంది. సరే, ఎంతో కొంత, అది 500 అయినా ఎక్కువే, 1000 అయినా ఎక్కువే, 1500 అయినా ఎక్కువే, 2000 అయినా ఎక్కువే. ఇందులో సగటున 1500 కోట్ల సంవత్సరాల క్రితము ఈ ప్రకృతి పుట్టింది అని మనం అనుకుంటే, ఈ ప్రకృతి పుట్టక మునుపే దేవునిలో ఒక ఆలోచన పుట్టింది. ఆ ఆలోచనే నేను, నీవు, మీరందరూ, మనమందరము కావాలని. ఇది ఆలోచిస్తున్నప్పుడు ఒక వండర్ఫుల్గా అనిపిస్తూ ఉంటుంది. నేననేటువంటి ఒక పాత్ర దేవుని సంకల్పములో ఉన్నదా? దేవుని ఆలోచన ఏర్పాటులో ఉన్నదా? ఆ సంకల్పమే ఈరోజు నాకు జన్మనిచ్చిందా? ఒక రూపమునిచ్చిందా? ఒక పాత్రను ఇచ్చి ఈ నేల మీద కదలాడింప చేస్తున్నదా? ఎంత అద్భుతం, ఎంత ఆశ్చర్యం! ఈ నా ఉనికి, ఈ పేరు దేవుని హృదయములో మనకంటూ ఒక చోటు ఏర్పాటు చేయబడి, దానిని అనుసరించి ఈ 21వ శతాబ్దంలో నాకంటూ ఒక పాత్రను ఏర్పాటు చేశాడు. రైట్? అంటే అన్ని 100 కోట్ల సంవత్సరాల వెనకాల ఉన్నటువంటి దేవుని సంకల్పమే ఈరోజు ఈ పాత్రల రూపంలో ఆవిష్కరించబడింది. రైట్? దేవునికి పిల్లలు కావాలి, ఆ పిల్లలు తన కోసముగా ఉండాలి, వారు పరిశుద్ధులు, నిర్దోషులనై ఉండాలి అని జగత్తు పునాది వేయబడక మునుపే క్రీస్తు యేసునందు ప్రేమ చేత మనలను ఏర్పాటు చేసుకునెను. ఎంత అద్భుతంగా అనిపిస్తున్నది! ఎంత అద్భుతంగా అనిపిస్తున్నది! తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున క్రీస్తు యేసునందు
తనకు పిల్లలు కావాలని క్రీస్తు యేసునందు అనేటువంటి విషయాన్ని మనం ఎలా అర్థం చేసుకుంటున్నాం? చెప్పాను కదా, క్రీస్తు యేసు లాంటి గుణగణములు కలిగినటువంటి వారముగా, అంటే క్రీస్తు యేసును గీటురాయిగా చేస్తున్నాడు, ప్రమాణముగా చేస్తున్నాడు. ఎస్, కన్న తండ్రి యొక్క మనసును ఉన్నది ఉన్నట్లుగా అర్థం చేసుకొని ఆ ప్రకారంగానే తాను జీవించి బ్రతికించి సాధించి ఆనందపరిచినటువంటి మహా వ్యక్తి యేసు ప్రభుల వారు. అతన్ని మించిన కన్న కొడుకు దేవుడికి మరొకరు లేరు. అతనికి మించిన అలాంటి ఒక సంపూర్ణమైనటువంటి కుమారుడు, దేవుని ఆలోచనలకి ఉన్నది ఉన్నట్లుగా ఒక ప్రతిబింబం వలె కనిపించేటువంటి కుమారుడు యేసు ప్రభుల వారు. అలాంటి యేసు ప్రభుల వారిని పోలి మనము ఉండాలని ఆనాడు అనుకొని అదే యేసుక్రీస్తునందు మనకు జన్మనిచ్చాడు. ఇది దేవుని యొక్క సంకల్పం. అందులో భాగంగా సృష్టిని కలగచేశాడు. అందున మనుష్యునిగా జన్మనిచ్చాడు. ఎవరికి అనంటే ఆదాముకి. యేసు ప్రభుల వారు కుమారుడైతే ఆయన ఆత్మరూపంలో ఉన్నాడు అప్పటికి, అవునా? కానీ ఆత్మయుండేటువంటి కుమారుడికి శరీరమును అమర్చి మనుషునిగా జన్మనివ్వాలని మొట్టమొదటగా ఆదామును దృష్టిలో పెట్టుకొని అతనికి జన్మనిచ్చాడు. అంటే మొట్టమొదటి మనుష్య రూపంలో ఉన్నటువంటి కుమారుడు ఆదాము. మర్చిపోకూడదు. ఏంటి? అనాది కాలములోని దేవుని సంకల్పం, నాకు పిల్లలు కావాలి అనేటువంటిది. ఆ సంకల్పమునకు ఒక ప్రణాళిక, ఆ ప్రణాళికలో భాగంగా ఈ ప్రకృతిలో ఒక రూపమును చేసి ఆ రూపములోనికి ఆత్మ అనేటువంటి తన భాగమును పంచి లోపలికి ప్రవేశపెట్టాడు. అప్పుడు ఆ రూపం జీవించు ప్రాణి అయింది. మొట్టమొదటి మనుష్యుడు. మనం ఇందాక ఏ వచనాన్ని అయితే మనం ధ్యానించి ఉంటున్నామో దానిలో భాగంగా ఏర్పాటు చేయబడినటువంటి అపురూపమైనటువంటి ఒక రూపం. ఇక ఆ రూపం విషయంలో దేవుని చిత్తము ఏదైతే ఉందో అది నెరవేరిందా అని మనం ఆలోచిస్తే, ఆదాము ఎలాంటి వాడుగా మనకు కనిపిస్తున్నాడు? ఏ చిత్తమైతే దేవుడికి ఉందో, ఏ సంకల్పమైతే దేవుడికి ఉందో ఆ సంకల్పము, ఆ చిత్తము ఆదాము విషయంలో నెరవేరిందా అన్నప్పుడు ప్రియులారా, అది సఫలమైందా విఫలమైందా అని ఆలోచిస్తే విఫలముగానే మనకు కనబడుతుంది. ఎందుకు అనంటే దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞను అతిక్రమించాడు. ఆజ్ఞ అనేటువంటిది కూడా ఆయనేదో దేవుడని, ఆయనేదో రాజని, ఒక నియంతృత్వ ధోరణితో ఏర్పాటు చేసినటువంటిది కాదు. ఈ ఆజ్ఞలు ఏవైతే ఉంటున్నాయో చేయవలసినటువంటివి ఏంటి, చేయకూడనటువంటివి ఏంటి, ఇవి ఎలా రూపొందించబడ్డాయి? ఈ ఆజ్ఞలు కూడా మన శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని ఏర్పాటు చేయబడినటువంటివి. మర్చిపోకూడదు. తన కోసముగా ఉండాలి అని అనుకున్నటువంటి దానిలో మన శ్రేయస్సే ఉంది.
ఆజ్ఞలుగా ఇవ్వబడినటువంటి వాటిలో కూడా మన శ్రేయస్సే ఉంది. చేయవలసినటువంటివి చేస్తే మనము, సమాజము బాగుంటాము. చేయకూడనటువంటివి చేస్తే వ్యక్తిగతంగా మనకు నష్టము, సమాజానికి నష్టము, ప్రమాదము. అంతేనండి. ఒక రాజ్యాంగము ఎవరిని దృష్టిలో పెట్టుకొని రూపొందించాం? మన భారతీయులు బాగుండాలి అనేటువంటి ఉద్దేశంతో ఏర్పాటు చేయబడినటువంటిది రాజ్యాంగం. చట్టాలు ఎవరి కోసం రూపొందించబడ్డాయి? ఎవరి శ్రేయస్సు కోసం రూపొందించబడ్డాయి? మన శ్రేయస్సు కోసం రూపొందించబడినటువంటివి చట్టాలు. అంతే కదా. ఒక ఇంటిలో ఒక తండ్రి, ఒక తల్లి పిల్లలను అదిలించి ఇదిగో ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు అని అంటున్నారు అనంటే ఆ పిల్లల క్షేమమును కోరే, ఆ పిల్లల మంచి భవిష్యత్తు కోసమే వారు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెడుతూ ఉంటారు, కండిషన్లు పెడుతూ ఉంటారు. ఇలా ఉండాలి, ఇలా చేయాలి, ఇలా నడుచుకోవాలి. ప్రతిదిని కూడా మన ఆరోగ్యకరమైనటువంటి ఆనందాన్ని దృష్టిలో పెట్టుకొని వారు చెప్తూ ఉంటారు. అలాగే దేవుడు కొన్ని ఆజ్ఞలను జారీ చేస్తూ వచ్చాడు. ప్రారంభం నుండి ఒకటొకటిగా తెలియచేస్తూ వస్తున్నాడు. ఆ ఆజ్ఞను ఆదాము ఏం చేశాడు అనంటే అతిక్రమించాడు. పాపము అంటే ఏంటంటే ఆజ్ఞాతిక్రమమే పాపము. ఏంటి ఇక్కడ జరిగినటువంటి పాపం ఏంటి? అసలు పాపం అంటే ఏంటి? డెఫినేషన్ ఏంటి? ఆజ్ఞాతిక్రమం పాపం అంటున్నాం. ఇంతకీ ఆజ్ఞాతిక్రమం పాపం ఎలా అవుతున్నది? పాపము ఇన్ ద సెన్స్ తప్పు. తప్పు తప్పు ఎందుకు అవుతున్నది? నీ గురించి నీకు తెలిసినటువంటి దానికంటే దేవునికి బాగా తెలుసు. నీకు ఏది మంచో, ఏది చెడో, నువ్వు ఏది చేస్తే నీకు మంచిదో, ఏది చేస్తే నీకు చెడో దేవునికి బాగా తెలుసు. గనుక చేయొద్దన్నది చేయటం పాపం, చెయ్యమన్నది చెయ్యకపోవటం పాపం. నీ మంచి కోరి ఎదుగు ఇది తినకూడదు అని పిల్లలకు చెప్తాం. తినకూడనిది వాడు తింటే అనారోగ్యం పాలవుతాడు. అది తప్పు. ఆ తప్పునే పాపం అన్నాడు. తినవలసింది తినాలి, తినుమని చెప్తాడు. అది తినకపోవటం తప్పు, అదొక పాపం. అనంతమైనటువంటి శక్తి కలిగినటువంటి దేవుడు గొప్ప సంకల్పము కలిగి ఒక గొప్ప ప్రణాళికతోటి, ఎన్నో ఆలోచనలతోటి, ఆశలతోటి, ఆశయంతోటి ఈ ప్రకృతిని కలగజేసి మనుషునికి జన్మనిచ్చాడు. తనకు పిల్లలు కావాలనుకున్నాడు కదా. ఎంతమంది కావాలనుకున్నాడు అంటే కోటాను కోట్ల పిల్లలు. ఈ కోటాను కోట్ల పిల్లలు నాకు కావాలి, ఆ పిల్లలు నా కోసముగా ఉండాలి. అవును, పిల్లలు కావాలి అనేటువంటి భావన అంతగా ఉంటుందా అనంటే ఎస్, డెఫినెట్గా ఉంటుంది. పిల్లలు కావాలి అనేటువంటి భావన అంతగా ఉంటుందా అనేటువంటి విషయం మనం ఎలా అర్థం చేసుకోవాలి అనంటే, అమ్మా అని పిలిపించుకునేటువంటి ఆ పిలుపులోని కమ్మదనాన్ని,
ఆస్వాదించేటువంటి తల్లులను అడిగితే తెలుస్తుంది పిల్లలు కావాలని ఎందుకు అనుకుంటారు అని. నాన్న లేదా డాడీ అని పిలిపించుకునేటువంటి ఆ పిలుపులోని గౌరవాన్ని ఆస్వాదించేటువంటి ఏ తండ్రిని అడిగినా చెబుతారు పిల్లలు కావాలని ఎందుకు అనుకుంటారు అని. అలాంటి ఈ స్వభావము మనకు ఎక్కడి నుండి వచ్చింది అంటే దేవుడిలో నుండి వచ్చింది. దేవునిలో నుండి వచ్చింది. ఇప్పుడు వనరులు తగ్గిపోయి పరిస్థితులు కష్టంగా ఉన్నది కనుక ఒక్కరుంటే చాలు, ఇద్దరుంటే చాలు అనేటువంటి ఆలోచనలోనికి మనం వచ్చాం. కానీ పూర్వపు రోజుల్లో బండెడు బలగము కావాలని కోరుకునేటువంటి వారు. అప్పుడు ఆస్తులు ఐశ్వర్యముల కంటే, స్థలాల కంటే పిల్లలనే ఐశ్వర్యంగా భావించేటువంటి వారు, ఆస్తులుగా భావించేటువంటి వారు. ఎంతమంది పిల్లలు ఉంటే అంత స్థితిమంతులు అని అభిప్రాయపడేటువంటి వారు. పలకరింపులలో కూడా ఇప్పుడు పలకరింపుల్లో హాయ్, మీ పేరేం పేరు, మీరేం చేస్తున్నారు అనేటువంటిది ఇప్పటి సాధారణమైనటువంటి పలకరింపు. మీరేం చేస్తారు? కానీ ఒకప్పటి పలకరింపు ఏంటంటే ఏమండి, ఏం పేరు, మీదే ఊరు, మీకు ఎంతమంది పిల్లలు అనేటువంటిది ఒకనాటి పలకరింపు. నాకు 6 కొడుకులు 4 కూతుళ్ళు అని చెప్పుకుంటే ఓహో 10 మంది సంతానమా, భాగ్యవంతుడివయ్యా, ఐశ్వర్యవంతుడివి అని అభినందించేటువంటి వారు. దేవుడికి ఇప్పుడు 800 కోట్ల మంది జనులు లోకములో ఉన్నారు అనంటే 800 కోట్ల మంది కావాలని తాను భావించాడు అని దాని అర్థం. ఇప్పుడు 800 కోట్ల మంది, కానీ గతించినటువంటి వారు అంతకు సమానముగా కానీ రెట్టింపుగా కానీ మనకు కనబడుతూ ఉంటారు. ఇంకా రాబోచున్నటువంటి వారు మనకు తెలియదు. ఇంతమంది కావాలని అలనాడు అనుకొని అందుకు అవసరమైనటువంటి అవసరాలను తీర్చగలిగేటువంటి ఈ అందమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి ఈ ప్రకృతిని కలుగచేశాడు. ప్రకృతిలో ఏమేమి ఉన్నాయండి? ఈ నేల చుట్టూ ఒక సూర్యుడు, ఒక చంద్రుడు, నక్షత్రాల సమూహము. వీటినన్నిటినీ కలగచేయటము ఆయన శక్తికి ప్రతిబింబం. వాటినన్నిటిని నడిపించటము అనేటువంటిది, నిర్వహించటము అనేటువంటిది ఆయన సామర్థ్యమునకు ప్రతిబింబం. అలా వీటినన్నిటినీ కలగజేసి గొప్ప ఆశయంతో ఆదాముకు జన్మనిస్తే ఆదాము విషయంలో దేవుని యొక్క అలనాటి సంకల్పము సఫలమైందా విఫలమైందా అని ఆలోచిస్తే విఫలమవ్వటమే మనకి కనబడుతుంది. ఆజ్ఞాతిక్రమం చేశాడు. పిల్లరా, ఒకసారి ఆలోచించండి. మొట్టమొదటి ప్రయత్నమే విఫలమైపోతే అది ఎంత బాధ కలిగిస్తుందో ఆలోచించండి. బ్రతుకు మీద గొప్ప ఆశ కలిగి సంపాదించాలి అనేటువంటి ఆశతోటి లక్షల రూపాయల పెట్టుబడి పెట్టి వ్యాపారాన్ని ప్రారంభించాడు అనుకోండి. ఆ వ్యాపారంలో లాభాలు వస్తే పర్వాలేదు, సంతోషమే. కానీ
లాభాలు రాకపోగా నష్టాలు వచ్చాయనుకోండి, ఆ బాధ అతనికి మాత్రమే తెలుస్తుంది. అది ఎంత కష్టంగా ఉంటుందో. ఎవరి స్థాయికి వారిది. ఇప్పుడు దేవుడి స్థాయిలో దేవుడు ఒక ఆశ కలిగి ఆదామునకు జన్మనిస్తే, ఆ ఆదాము విషయంలో తన ఆశ విఫలమైపోయింది. అప్పుడు అది ఆయనకి ఎంత కలత కలగజేసి ఉంటుంది, ఎంత బాధ కలగజేసి ఉంటుంది. దానంతటినీ మనసులో పెట్టుకున్నాడు, ఆ బాధనంతటినీ కడుపులో పెట్టుకున్నాడు. రెండవ ప్రయత్నంగా కయీనుకి జన్మనిచ్చాడు. రెండవ ప్రయత్నంగా కయీనుకి జన్మనిచ్చాడు. పోనీ ఈ కయీను విషయంలోనైనా అది సఫలమైందా విఫలమైందా అని ఆలోచిస్తే, తండ్రి జుట్టులో నుండి వెళ్ళాడు ఇతడు. తినవద్దన్నటువంటి పండును తిని ఆదాము తప్పు చేస్తే, వీడు ఏకంగా హత్య చేశాడు. ఎవరు? కయీను హత్య చేశాడు. అది ఎంత దారుణమైనటువంటి విషయం. పైగా ఎవరిని హత్య చేశాడు, ఎలాంటి విషయంలో హత్య చేశాడు? ఇది తీవ్రాతి తీవ్రమైనటువంటి విషయము. అంటే రెండవ ప్రయత్నం కూడా విఫలమైపోయింది. మొదటిది విఫలమైంది, రెండవది విఫలమైంది. ఇప్పుడు దేవుడిని ఎవరో అంటారని కాదు ఇక్కడ, ఎవరో తప్పు పట్టడానికి ఎవరు లేరు అక్కడ. దేవునికంటూ ఒక ఆత్మాభిమానం ఉంటుంది. దేవునికంటూ ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ అనేటువంటిది తనకు తానే ఇచ్చుకుంటాడు. దానిలో భాగంగా మొదటి ప్రయత్నం విఫలమైంది, రెండవ ప్రయత్నం విఫలమైంది. ఆయన బాధ తీవ్రమైంది. ఇలా 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 రోజులు గడిచాయి. నోవహు కాలం వచ్చింది. నోవహు కాలం వచ్చింది. నోవహు కాలములో పరిస్థితులు ఎలాగుండినాయట మనకు ఓరల్గా తెలుసు. నోవహు కాలంలో జలప్రళయము వచ్చింది, ఈ భూమిని ముంచింది. నోవహు కుటుంబం మాత్రమే బ్రతికింది. మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా చంపబడ్డారు. ఎంతమంది ఉండి ఉంటారు నోవహు కాలం వచ్చేసరికి? 1000, కొన్ని లక్షలు, అంతే కదా. కొన్ని తరాలే కదా అప్పటి వరకు. 1000, లక్షలు. ఈ లక్షల మంది నీట ముంచబడి చంపబడ్డారు. ఎందుకు ఎందుకు ముంచబడి చంపబడ్డారు అని ఆలోచిస్తే, దేవునికి విస్తృతమైనటువంటి అనేకులైనటువంటి పిల్లలు కావాలి. ఆ పిల్లలు పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండాలని తలంచుతూ ఆయన మనుషులకు జన్మనిస్తున్నటువంటి ఆ వేళ ఎన్నెన్నో తరాలు, ఎంతెంతో భవిష్యత్తు ఆయన దృష్టిలో ఉంది. అయితే అప్పటి వరకు ఉన్నటువంటి సమాజం అంతా కూడా ఎలా ఉండిపోయింది అనంటే, ఆదికాండము 6వ అధ్యాయము, ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనం. ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు అని అంటున్నాడు. కొన్ని మాటలు చిత్రంగా అనిపిస్తూ ఉంటాయి. నరుల చెడుతనము గొప్పదేంటండి? మంచితనము గొప్పది,
మదర్ తెరెస్సా గొప్పది అని అంటే బాగుంటుంది. కానీ చెడుతనము గొప్పది అని అంటే ఎలా ఉంటుంది? చెడుతనము గొప్పది ఎలా అయింది అని అన్నప్పుడు, లోకములో చెడుకు ఇచ్చినంత విలువ, గౌరవం మంచికి ఇవ్వరు అని. మంచికి గౌరవం ఇవ్వరు, మంచిని గుర్తించరు, మంచికి విలువ ఉండదు. పిల్లరా, మంచిని గౌరవించరు. అదే చెడు ఉన్నదనుకోండి, నలుగురిని చంపి 4 కుటుంబాలను పాడు చేసేటువంటి వాడంటే మనుషులకు హడల్, వాడంటే భయం. వాడు కనిపించగానే వంగి దండాలు పెడుతూ ఉంటారు. అదే మంచివాడు దారి వెంట వెళ్తూ కనబడ్డాడనుకోండి, చూసినా చూడనట్టుగా వెళ్ళిపోతూ ఉంటారు. పైగా మంచివాడికి ఈ లోకము ఇచ్చేటువంటి బిరుదు ఏంటంటే, వాడొట్టి అమాయకుడు అని. వాడొట్టి అమాయకుడు అని అంటే మంచితనానికి విలువ లేదు, గుర్తింపు లేదు, గౌరవం లేదు. అదే చెడు అనంటే ఆ చెడుకు ఎనలేని గౌరవం, ఎనలేని గుర్తింపు, ఎనలేని వినయము. పిల్లరా, అందుకే ఈ లోకములో ఒక రౌడీ అనన్నా, ఒక గూండా అనన్నా, ఒక రాజకీయవేత్త అనన్నా, ఒక సినిమా స్టార్ అనన్నా, ఈ ప్రజలకి ఎంతో భయం, గౌరవం, అభిమానం. కానీ ఇప్పుడు మీరు చూడండి, ఎంతమందికి ఫ్యాన్ ఫాలోయింగ్స్ ఉంటారు? మదర్ తెరెస్సాకి ఎంతమంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నారు? ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడు వస్తే గుంపులుగా వచ్చేస్తారు, ఒక సినిమా స్టార్ వస్తే గుంపులుగా వచ్చేస్తారు, ఒక మాస్ డాన్ అంటే హడలిపోతారు. కానీ మంచివారు ఎంతోమంది ఉన్నారు. ఓహో, వాడు మంచివాడట అని అనుకుంటారే తప్ప, ఆ మంచివాడికి విలువ ఏ మేరకి ఇస్తారు, గౌరవాన్ని ఏ మేరకి ఇస్తారు? వంగి దండాలు పెడతారండి, వాళ్ళకి సలాములు చేస్తారు, గులామగిరులు చేస్తారు. అలా ఈ లోకములో చెడు అనేటువంటిది ప్రభావం చూపిస్తున్నది, చెడు శాసిస్తున్నది, చెడు మనుషులని తన వైపు ఆకర్షించుకుంటున్నది. అలా చెడు లోకములో, లోక ఆలోచనలలో, లోక దృక్పథములో గొప్పదిగా ఉండిపోయింది. దాన్ని బట్టి మాట్లాడుతున్నాడు అక్కడ. లోకం చెడును గురించి మాట్లాడుతూ, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డది. వారి హృదయములోని తలంపు అంటే వారి ఆలోచన, వారి మనసులలో పుట్టేటువంటి ఆలోచన ఎప్పుడు కూడా కేవలము చెడ్డది. కేవలం అంటే చెడు మాత్రమే ఉన్నది, అందులో మంచి లేదు, మంచి పుట్టదు. వాడు మంచిని ఆలోచించడు, మంచిని తలంచడు, మంచిని చెయ్యాలని అనుకోడు. చెడు మాత్రమే ఆలోచిస్తాడు, చెడు మాత్రమే పుడుతుంది, చెడు మాత్రమే చేస్తాడు. అవును, ఎవరిని ఎలా ముంచుదామా, ఎవరిని ఎలా మోసం చేద్దామా, ఎవరిది ఎలా దోచుకుందామా,
ఎవరిని ఎలా ఇబ్బంది పెడదామా, నష్టం కలగజేద్దామా, తొక్కేద్దామా, అణిచివేద్దామా, ఈ రకమైనటువంటి ఆలోచనలే తప్ప నలుగురికి మంచి చేద్దాము, నలుగురికి మేలు చేద్దాము, నలుగురికి సహాయపడదాము అనేటువంటి మంచి ఆలోచన వారిలో పుట్టదు. కేవలము చెడ్డది. అంటే ఇప్పుడు దేవుడు ఏం చెప్పాడు, నేను ఏం చెయ్యాలి, ఏం చెయ్యకూడదు అనేటువంటి ఆ వివేకము వాడిలో ఉండదు. లేదు. ఆనాటికి లేదు. ఎంతసేపు హ్మ్, తన మనసులో తన శరీర ఇష్టాలు ఏవైతే ఉంటాయో వాటిని నెరవేర్చుకునేటువంటి క్రమంలో ఆ త్రోవలోనే వెళ్ళాడు, ఆ ధ్యాసలోనే వెళ్ళాడే తప్ప, అయ్యో నేను ఇలా చేస్తే నాకు మేలేనా, శ్రేయస్కరమేనా, ఈ విషయంలో నాకు జన్మనిచ్చినటువంటి వాడు ఏమి భావిస్తున్నాడు, ఏం తెలియచేస్తున్నాడు అనేటువంటి దాన్ని పట్టించుకోలేదు. శరీరాశ, నేత్రాశ, ఈ జీవపు డంబము ఏదైతే ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకొని దాన్నే అనుసరించి వెంబడించాడు. తద్మూలంగా లోకములో పాపము పండిపోయింది. లోకములో పాపం పండిపోయింది. హత్యలు చేసుకుంటున్నారు, అత్యాచారాలు చేసుకుంటున్నారు, ఒకరిని ఒకరు మోసం చేసుకుంటున్నారు, ఒకరికి ఒకరు నష్టం కలగజేసుకుంటున్నారు. అలా లోకమంతా పాపముతో నిండిపోయింది. దాన్ని చూసినప్పుడు నరుల చెడుతనం భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది అంటాడు. నరులను చేసినందుకు సంతాపము నొంది. సంతాపము నొంది అనంటే సంతాపము అని దేన్నంటారు? మనము సంతాప సభలు అని చూస్తూ ఉంటాం. ఎవరైనా వారికి కావలసినటువంటి వారు మరణించినప్పుడు వారిని గురించినటువంటి జ్ఞాపకాలు మదిలో నెమరు వేసుకుంటూ దుఃఖాన్ని, బాధను వ్యక్తం చేయటం. దాన్ని 2 నిమిషాలు మనమంతా మౌనం పాటిద్దాము అని చెప్పి అందరూ కలిసి మౌనం పాటిస్తారు. ఆ మౌనములో ఏంటనమాట? ఆయనను నెమరు వేసుకోవటం, ఆయనను జ్ఞాపకం చేసుకోవటం, దాన్ని బట్టి బాధను వ్యక్తం చేసుకోవటం. ఇక్కడ దేవుడు సంతాపము నొందటం అనంటే మౌనముగా రోదించటము అని దాని అర్థం. మౌనముగా రోదించటము. ఒక తండ్రికి 2 పిల్లలు ఉన్నారు అని అనుకుంటే ఆ పిల్లలని మంచి ప్రయోజకులను చేయాలి అనుకున్నాడు. అందులో భాగంగా వారికి ఉన్నత విద్యలని చదివిపించాడు, నేర్పించాడు. అందుకోసము లక్షల రూపాయలు ఖర్చు పెట్టాడు. లక్షల రూపాయలు ఖర్చు పెట్టాడు. ఒకరిని డాక్టర్ చేయాలనుకున్నాడు, మరొకరిని ఇంజనీర్ని చేయాలనుకున్నాడు. ఇప్పుడు బంధువులు ఎక్కడ కలిసినా, తనకు పరిచయస్తులు ఎక్కడ కలిసినా వాళ్ళందరికీ చెప్పుకుంటున్నాడు, ఇదిగో పెద్దోడు ఇంజనీరింగ్ చదువుతున్నాడు, ఇదిగో చిన్నోడు డాక్టర్ కోర్సు చేస్తున్నాడు. గర్వంగా చెప్పుకుంటున్నాడు, ఆనందంగా చెప్పుకుంటున్నాడు, అతిశయాస్పదంగా చెప్పుకుంటున్నాడు. బంధువులందరూ కూడా అవునా, వెరీ గుడ్, షబాష్, బాగా చదివిస్తున్నావు, నీ పిల్లలు గ్రేట్ రా అని అంటున్నారు. ఆ మాటలు వింటుంటే ఆయన తన్మయత్వంతో ఆనందిస్తున్నాడు. అయితే కొన్ని రోజులు గడిచిన తర్వాత ఊహించకుండా పోలీస్ స్టేషన్ నుండి ఒక చీటీ వచ్చింది. ఆ చీటీలో ఏమున్నది అంటే, నీ కుమారుడు హత్య చేశాడు, నువ్వు వెంటనే
పోలీస్ స్టేషన్కి రావాలి. ఆ వార్త చదవగానే ఆయన సొమ్మసిల్లిపోయాడు. ఊహించనటువంటి వార్త అది. ఆయన మనసులో కని విని ఎరగనటువంటి వార్త అది. నా కుమారుడా హత్య చేశాడా? హత్య చేస్తే ఇంకేమైనా ఉందా? వాడి జీవితం అంతా కూడా, వాడి భవిష్యత్ అంతా కూడా అంధకారము అలమటించినట్టే కదా. వాడి బ్రతుకంతా ఇక నిర్వీర్యమైపోయినట్టే కదా. వడివడిగా వెళ్ళాడు, తలుపు గడియ వేసుకున్నాడు, ఒక మూల కూర్చున్నాడు, ఎక్కి ఎక్కి మౌనరోధన చేస్తున్నాడు. ఎందుకు అంటే ఈ విషయాన్ని బయటికి ఎవరికి చెప్పుకోలేడు, అలాగని మరిచి స్థిమితంగా ఉండలేడు. ప్రియులారా, మౌన రోదన. అలాగే ఇప్పుడు దేవుడు తాను కనినటువంటి పిల్లలు చేస్తున్నటువంటి ఈ నేరాలను బట్టి, తప్పులను, ఈ పాపాలను బట్టి ఆయన హృదయము తల్లడిల్లిపోయింది, సంతాపము నొందుచున్నాడు. సంతాపం నొందుచున్నాడు. ఎవరికి చెప్పుకోవాలి? చెప్పుకోవడానికంటూ ఎవడు లేడు. అందరూ ఒకే తంతులో ఉండిపోయారు. ఒకే తంతులో ఉండిపోయారు. ప్రియులారా, ఆయన మాత్రమే బాధపడుచున్నాడు. ఇక రెండవ మాట ఏముంటున్నదంటే, హృదయములో నొచ్చుకొనెను. నొప్పి. హృదయములో నొప్పి ఎప్పుడు కలుగుతుంది? తట్టుకోలేనంత ఒత్తిడి అయినప్పుడు. అంటే ఇక్కడ హృదయం అనగానే మనం గుండెను చూపిస్తుంటాం కదా. ఆ గుండెలో నొప్పి, ఒత్తిడి ఎక్కువైపోయినప్పుడు తట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో వస్తుంది. దాన్ని మనం హార్ట్ అటాక్ అంటూ ఉంటాం, హార్ట్ స్ట్రోక్ అంటూ ఉంటాం, రకరకాలైనటువంటి పేర్లతో పిలుస్తూ ఉంటాం. అంటే దేవుడికి ఒక గుండె ఉంటుంది, దానికి ఒక స్ట్రోక్ వస్తుందని కాదు, కానీ ఆ నొప్పిని, ఆ తీవ్రతను అర్థం చేయించటానికి వాడబడినటువంటి పదం అది. హృదయములో నొచ్చుకొనెను అంటే దేవుడికి కూడా తన పిల్లలను బట్టి చెప్పుకోలేనంత నొప్పి కలిగింది. ప్రియులారా, అంటే దేవుడు తన పిల్లలను కన్నందుకి చూడండి, మొదటి కుమారుని బట్టి ఆయాసమే, రెండవ కుమారుడిని బట్టి ఆయాసమే. నోవహు కాలము వచ్చేసరికి ప్రతి వాడు ఏమండి, వీళ్ళందరిని బట్టే కదా ఇక్కడ దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతున్నటువంటి మాట. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవా చూచి తాను భూమి మీద నరులను కన్నందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను. ఇంతకంటే బాధాకరమైనటువంటి విషయం మరొకటి ఏముంటుంది చెప్పండి? ఆ బాధ వర్ణనాతీతం. ఆ బాధకి మాటలు లేవండి. ఆ బాధకి వ్యక్తీకరణ లేదు. కేవలం అనుభవించటం మాత్రమే. తాను పిల్లలను కన్నందుకి, ఆ పిల్లలను బట్టి కన్న తండ్రి బాధే అనుభవించవలసి వచ్చింది. ఒకసారి పిల్లలుగా దేవుని కోణములో మీరు ఆలోచించేటువంటి ప్రయత్నం చేయండి. అలాగే తల్లిదండ్రులుగా మీ పిల్లలను దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఒక తండ్రి స్థానంలో ఉన్నటువంటి దేవుడు పిల్లలను బట్టి ఎంత బాధపడి ఉంటాడు అనేటువంటి విషయాన్ని మీరు అర్థం చేసుకోండి. ఓకేనా? మిగిలిన విషయాన్ని రేపటి దినమున ధ్యానిద్దాం.
ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడైనటువంటి మా దేవుడా, మీ పాదములకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. అయ్యా, మీ ఆలోచనను ఎరుగుచు ఉన్నాం, మీ మనస్సును ఎరుగుచున్నాం. పిల్లలని కన్నందుకి మీకు ఆనందం ఎక్కువ కలిగిందా, లేదా బాధ ఎక్కువ కలిగిందా అన్నప్పుడు బాధే కనబడుచున్న తండ్రి. ఇంకా మీ పిల్లల గురించి మీ హృదయములోని ఆలోచన ఏ విధంగా వ్యక్తీకరణ చేస్తున్నారో దాన్ని మీ మెరగాలని మీరు ఏ విషయంలోనైతే భావిస్తున్నారో అది ఎరగటానికి, అర్థం చేసుకొని మేము ఏం చెయ్యాలో అది చేయటానికి అయ్యా మీ అంతరంగమునంతటినీ మాకు ఆవిష్కరించండి. మేము వింటాం, మేము తెలుసుకుంటాం. తదనంతరము మేమేం చెయ్యాలో ఒక మంచి తీర్మానం చేసుకుంటాం, ఒక నిర్ణయం తీసుకుంటాం. మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. అయ్యా, మమ్మల్ని, మా కుటుంబాలని మీరు జ్ఞాపకం చేసుకోండి. మాకు కావలసిన ప్రతి విధమైనటువంటి సహాయం అనుగ్రహించండి. మీ పిల్లలు ఈ దినమున ఏ పనులలోనైతే ఉంటున్నారో ఆ పనులన్నిటిలో మీరు తోడై ఉండండి. మంచి ఆరోగ్యాలను దయచేయండి. అయ్యా, మంచి శారీరక సమర్థతను దయచేయండి, మానసిక సమర్థతను దయచేయండి. మీ ప్రియకుమారుడు మా ప్రభువునైనటువంటి క్రీస్తు యేసుల వారి మహిమగల పరిశుద్ధ నామమున ప్రార్థించి విన్నపించుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. మన కన్న తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కృపారక్షణ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము, సహాయము ఈ మాటలు విన్నటువంటి మనందరికీ దేవుని మనస్సు నెరిగి దైవాశయం చొప్పున బ్రతికి దేవుణ్ణి ఆనందపరచాలని ప్రయత్నం చేసేటువంటి ప్రతి బిడ్డకును తన ప్రయత్నం అంతటిలో ఎల్లకాలము తోడై ఉండును కాక. ఆమేన్. అందరికీ వందనాలండి.